నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే మా సార్, జనసేన ఎమ్మెల్యేలు మంత్రులతో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో అన్న మాట ఏంటంటే, మీకేం బాధ్యత లేదా, మీరేం మాట్లాడరా, మేమే మాట్లాడాలి, దేనికైనా నేనైనా మాట్లాడాల్సింది అని చెప్పి ఆయనని అడుగుతున్నారు. వాళ్ళందరూ సైలెంట్గా ఉంటున్నారు. ఏ వివాదాలు వచ్చినా, ఏ ఇష్యూస్ వచ్చినా కూడా ఎవరేమీ సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు, అసలు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే అంటున్నారు, మేమే మాట్లాడాలి, మీరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారని చెప్పి. ఈ మధ్య చూస్తే నిజంగానే అంటే ఎవరు పై స్థాయి నాయకులు ఉంటారో, అంటే లీడర్స్ మెయిన్గా వాళ్ళు మాత్రం మాట్లాడుతున్నారు, కానీ మిగతా వాళ్ళది ఎవరిది పెద్దగా ఏం వినిపించట్లా, కనిపించట్లేదు ఏ ప్రెస్ మీట్లు కానీ ఎక్కడ. అంటే వీళ్ళు అలా అవకాశం ఇవ్వట్లేదా, లేకపోతే వాళ్ళే వద్దనుకుని మాట్లాడట్లేదు తెలియదు. కానీ మళ్ళీ వీళ్ళే ఇప్పుడు వాళ్ళని అడుగుతారు, మీరేం సైలెంట్గా ఉంటున్నారో, మీకేమీ అకౌంటబిలిటీ లేదా అని. ఏంటిది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జనసేన ఉంది. పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఒక 4 పేర్లు చెప్పండి చూద్దాం. ఒకటే వస్తుంది, మనోహర్ గారు. ఇద్దరు ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు బోలెడు మంది ఉన్నారు. వాళ్ళలో వివాదాల్లో ఇరుక్కొని అరవ శ్రీధర్ ఇలాంటి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ మనకు ఒక వాయిస్ వినిపించేవాళ్ళు, ఒక సబ్జెక్టు మీద గట్టిగా మాట్లాడగలిగిన వాళ్ళు, లేదా మాట్లాడాలని ప్రయత్నించేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మనోహర్ గారు ఎప్పుడైనా మాట్లాడతారు. నాగబాబు గారు మాట్లాడంగా మరి ఆయన కూడా ఏదో పిఠాపురానికి పరిమితం అయిపోయినట్టున్నారు. నాగబాబు గారిని కూడా ఏదో మీరేం మాట్లాడరా అనేది ఆయన అన్నట్టుగా ఏదో న్యూస్ వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారే ప్రతిదానికి స్పందిస్తూ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు సహజంగానే మనకి ఎందుకు వచ్చిందిలే అనుకుంటారు. అది మామూలుగా ప్రాంతీయ పార్టీల్లో ఉన్న లక్షణం. అది ఆయన స్పందిస్తేనే మళ్ళీ బోలంత వివాదం అవుతుంది, వీళ్ళు స్పందిస్తే ఇంకేమో. ఇప్పుడున్న ప్రాబ్లం ఏమిటంటే, చిన్న నాయకులు ఎవరైనా మాట్లాడాలంటే ఎక్కడ మాట్లాడాలి? ప్రెస్ మీట్ పెట్టాలి, లేదా ఒక వీడియో రిలీజ్ చేయాలి. ఏం మాట్లాడినా ప్రెస్ మీట్లో ఏదో క్వశ్చన్ వేస్తారు, వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండదు, ఏదో ఒకటి ఇరుక్కుంటారు. మొన్న ఈ మధ్య ఆయన నేషనల్ మీడియాలో దీపక్ రెడ్డి గారు ఇరుక్కొని గోల చేశారు. ఆయన లోకేష్ గారు, మా మినిస్టర్ లోకేష్ గారిని సివిల్ ఏవియేషన్కి సంబంధించి మాడడం అంటే, ఆయన్ని విమానానికి సంబంధించి ఇండిగో సమస్య మీద మాట్లాడంటే, మా లోకేష్ గారు ఏదో అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని ఏదో చెప్పారు. మీ లోకేష్కి సివిల్ ఏవియేషన్కి ఏం సంబంధం అని ఆయన ఆర్నబ్ గోస్వామి అనేసరికి ఓవరి నేషనల్ ఇష్యూ అయి కూర్చున్నది. వీళ్ళు కూడా ఏమిటంటే, వీళ్ళ దగ్గర అంత సబ్జెక్టు లేకపోవడం వల్ల, లేదా ప్రిపరేషన్ లేకపోవడం వల్ల ఏదైనా అటు ఇటు తిప్పి అడిగినారంటే వీళ్ళ దగ్గర విషయం ఉండదు. ఏదో ఒకటి మాట్లాడేస్తే సమస్య వచ్చి కూర్చుంటుంది. పవన్ కళ్యాణ్ గారు దట్టపడితే, చంద్రబాబు గారు, లోకేష్ గారు కాకుండా ఎప్పుడైనా ఎవరైనా ఒక 4 మినిస్టర్లు గట్టిగా మాట్లాడంగా మనం విన్నామా? ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఏదో వాళ్ళ శాఖకు సంబంధించి అరాకుర విషయాలు ఒకటో రెండో మాట్లాడే వాళ్ళు మినహాయిస్తే, ఒక సబ్జెక్టు మీద గట్టిగా మాట్లాడి, ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రి, ఆయన ఎప్పుడు మాట్లాడినారు చెప్పండి? రాష్ట్రం 2 లక్షల కోట్ల అప్పులు దాటింది అని అందరూ వైసీపీ వాళ్ళు విరుచుకుపడుతున్నారు. ఆయన ఎప్పుడు సమాధానం చెప్పాడు? ఎందుకు ఈ 2 లక్షల కోట్లు మేము చేయాల్సి వచ్చింది ఎప్పుడేం చెప్పాడా? అట్లా ఎన్ని పేర్లైనా చెప్పచ్చు. ఏమున్నా లోకేష్ గారు ఫోకస్ అవుతారు, చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ అవుతారు. మిగిలిన హోమ్ మినిస్టర్ ఆమె ఉన్నారు, ఆమె కూడా ఏమన్నా ఉంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమైనా ఉంటే చంద్రబాబు గారే మాట్లాడతారు తప్ప హోమ్ మినిస్టర్ గారు ఎన్నిసార్లు మాట్లాడతారు? లోకల్ ఇష్యూస్ కాదు, ఒక పెద్ద ఇష్యూ, నెయ్యి ఇష్యూ మీద ఎవరు మాట్లాడడం లేదు అనేది చంద్రబాబు గారి కోపము, లేదా పవన్ కళ్యాణ్ గారి అసహనము. నెయ్యి ఇష్యూ మీద ఏం మాట్లాడాలి? కొవ్వు కలిసిందని ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అయ్యా, మీ సిట్ రిపోర్టే ఇచ్చింది అయ్యా స్పష్టంగా, కొవ్వు లేదు ఏమీ లేదని. ఇంత మునుపు సిబిఐ రిపోర్టులో కూడా, ఎన్డీడీబీ రిపోర్టులో కూడా ఏమొచ్చింది? ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అన్నారే కానీ మీరు దాని ఆధారంగా అదిగో పందికోవు కలిసింది. సిబిఐ రిపోర్ట్లో కూడా ఆఖరణ వచ్చిన వాక్యం ఏంటి? అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అన్నారే తప్ప కలిసింది అని వాళ్ళు ఏం చెప్పలే. అప్పుడు కూడా వీళ్ళు దాంతో కలిసింది అని వీళ్ళు ఒక వాక్యం ఏదో వీళ్ళకి అనుకూలంగా ఉన్న వాక్యాన్ని ఆధారంగా కలిసింది అని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, వీళ్ళిద్దరూ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఒకవేళ సిట్ రిపోర్ట్లో కొవ్వు కలిసింది అని వచ్చి ఉంటే వైసీపీ ఇబ్బందుల్లో పడి ఉండేది. వైసీపీకి ఏమిటంటే ఒక ఆయుధం ఇచ్చారు, కొవ్వు లేదు ఏమీ లేదు, ఏదో సింథటిక్ ఆయిల్ కలిసి ఉన్నట్టుగా, మాకు కల్తీ ఉన్నట్టుగా అని. దాని మీద ఎవరో సింగాల న్యాయాన్ని బదిలీ చేశారు, ఏదో 200 కోట్లు గోల్మాల్ జరిగిందని ఆ రిపోర్ట్ వచ్చింది. దాని ఆధారంగా మీరు ఏం మాట్లాడాలి? కల్తీ జరిగింది కానీ కొవ్వు కాదు అని మాట్లాడి ఉంటే తెలుగుదేశానికి వాళ్ళ వాయిస్కి బలం ఉండేది.
వాళ్ళు ఎంతసేపు పాత దాన్ని పట్టుకొని కూర్చుంటారు. ఎందుకంటే అదైతేనే ఎక్కువ స్ట్రాంగ్ అవును, అదైతే ఎక్కువ స్ట్రాంగ్, జగన్ ఇరుక్కుంటాడు, హిందూ ద్వేషిగా ఆయన్ని ముద్ర వేయచ్చు. పోనీ మీ కూటమిలో ఉన్న బీజేపీ ఏమైనా మాడుతూ ఉందా? పెద్ద ఇష్యూ కదా, హిందుత్వానికి సంబంధించిన అతి పెద్ద ఇష్యూ, ఎందుకు మాట్లాడడం లేదంటే దాంట్లో కొవ్వు కలిసి లేదని చాలా స్పష్టంగా రిపోర్ట్ ఉండడం వల్ల బీజేపీ దాని జోలికి పోవడం లేదు. ఎందుకంటే దాని అనవసరమైన కాంట్రవర్సరీ జోలికి పోకూడదు అని. కల్తీ మీద మరి మాట్లాడండి. మాట్లాడడం, కల్తీ జరిగిందనేది కూడా నేరమే, భక్తుల విశ్వాసాలకు సంబంధించిన నేరమే. దాని మీద ఏమైనా ఉంటే మాట్లాడండి, దాని మీద మాట్లాడడం మానేశారు. వీళ్ళు ఏమంటారు వైసీపీ వాళ్ళు, మీరు స్వామి మీరు 2024లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ట్యాంకర్లను మీరు పంపించి మేము ఎప్పుడో మా హయాంలో ఎప్పుడో కల్తీ జరిగిందని మీరు ఆరోపిస్తున్నారే, దీనికి ఒక సిట్ వేసారే, ఇదంతా కూడా ఇది అంతే కదా. సిట్ రిపోర్టు అనేది ప్రజెంట్ రిపోర్ట్ కాదు అది. అంటే ఈరోజు నెయ్యి వచ్చింది, ఈరోజు పలాందాన్ని మేము అనుమానించి ట్యాంకర్లు పంపించామనేది కాదు అది. ఎప్పుడో గతంలో జరిగింది. ఆ బోలే బాబా అనేవాడికి కెపాసిటీ లేదు, అది లేదు. ఆ బోలే బాబా అనేవాడితో వాడు వచ్చిందే మీ హయాంలో, హర్ష అనే పేరుతో వాడే కదా వచ్చింది. వాళ్ళ హయాంలో కూడా ఇదే సప్లై చేశారు, వాళ్ళ హయాంలో కూడా అదే కదా. వాడి దగ్గర అప్పుడు కూడా నెయ్యి లేదు కదా, అప్పుడు మీరు కూడా కల్తీ చేశారనే కదా, మీ హయాంలో కూడా జరిగిందనే కదా. అప్పుడు ఎందుకు గుర్తించలేదు మీరు? ఒక కల్తీ జరిగిన మాట నిజమైతే. ఇప్పుడు ఏమిటంటే దాన్ని వైసీపీని ఇరుకున పెట్టడానికి ఏకైక ఆయుధం కొవ్వు అనే ఆయుధం కాబట్టి కొవ్వు అనే దాని మీద మీరు ఎందుకు మాట్లాడడం లేదు, ఇంకేం మాట్లాడాలి? ఫ్లెక్సీలు పెట్టారు, అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేశారు, జోగి రమేష్ ఇంటి మీద దాడి చేశారు, ఆ విషయం మీద ఫ్లెక్సీ పెట్టాలన్న థాట్ ఏంటి? ఈ గోలంతా నడిచింది కదా. మళ్ళీ మీ సిట్ రిపోర్టును వ్యతిరేకిస్తూ మీరు ఎందుకు ఫ్లెక్సీ పెట్టారు? మీదే కదా సిట్, మీ గవర్నమెంట్ వేసిన సిట్టే కదా. మరి ఎందుకు మీ రిపోర్ట్ మీద మీకు నమ్మకం లేకపోతే ఇంకా సిట్ అనేది కొవ్వు కలిసింది అని రిపోర్ట్ ఇచ్చి ఉంటే అది కరెక్ట్ అనమాట. అది ఇవ్వలేదు కాబట్టి మీరు దాన్ని కూడా నమ్మరు. మీ రిపోర్ట్ని మీరు నమ్మకపోతే ఇంకేం చేయాలి? దానికి ఇంకా అత్యున్నత స్థాయి ఇంకేదైనా వేయాలా? అది వేసింది సుప్రీంకోర్టే కదా సిట్. వీళ్ళు మాట్లాడుతున్నారు, మీడియాలో అంతా చెప్పిస్తున్నారు. సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా లేదు, జంతు కొవ్వే కలిసిందే అని బలంగా వాదించే ప్రయత్నాలు చేస్తున్నారు, డిబేట్లు పెడుతున్నారు. ఇంకా వీళ్ళు నాయకులు కూడా వచ్చి మాట్లాడాలి, ఫ్లెక్సీలు పెట్టి ఇంకా అది అసలు రాజకీయంగా వాడుకోవడానికే మేము దీన్ని ప్రయత్నిస్తామని చెప్పే ప్రయత్నమే కదా. మరి ఫ్లెక్సీలు పెట్టి మరి దాన్ని వాడుతున్నారు వీళ్ళు. వెంకటేశ్వర స్వామి భక్తులను రాజకీయంగా వాడుకుంటున్నారు. ఎందుకంటే ఆ లడ్డూను పవిత్రంగా తింటున్న ప్రతి వాళ్ళకి మీరు చేస్తున్న పని హానికరంగా ఉంది. మీరు దాని మీద ఎరుగుంటే మీరు ఏమైనా దర్యాప్తు చేసుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ పదే పదే సిట్ రిపోర్ట్లో లేని దాన్ని కొవ్వు అనడం వల్ల భక్తుడు ఇబ్బంది పడుతున్నాడు. భక్తుడిని ఇబ్బంది పెట్టి మీరు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. వైసీపీని ఇరికించబోయి మీరు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు కూడా ఏమిటంటే కొవ్వు కలవలేదు అని, ఆ రోజు కొవ్వు కలిసిందని మీరు అబద్ధం చెప్పారు కాబట్టి మేము ప్రక్షాళన చేస్తామని వీళ్ళు ఆలయాలు తిరుగుతున్నారు. ఇక్కడ కల్తీ అనేది వీళ్ళు వాడరు పదము, కల్తీ అని వాళ్ళు వాడరు. కొవ్వు లేదు అని వీళ్ళు వాదిస్తారు, కొవ్వు ఉందని వాళ్ళు వాదిస్తారు. ఇక్కడ చూడండి సమస్య ఏంటంటే అసలు వదిలేశారు, అసలు పోయింది. ఆ సింగాల్ అనే ఆయన్ని ఉన్న బదిలీ చేశారు. సింగాల్ అనే ఆయన మీ హయాంలో కూడా ఈవోగా ఉన్నాడు కదా, మరి అప్పుడు కూడా అదే హర్ష అనేది వచ్చింది కదా. అంటే అది తెగదది. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎవరికి స్వేచ్ఛ ఇవ్వకుండా, మీరు ఎవరిని మాట్లాడే వాయిస్ ఇవ్వకుండా ఇప్పుడు వచ్చి మీరు ఎవరు మాట్లాడరు అంటే వాళ్ళు మాట్లాడడం మొదలు పెడితే ఏదేదో మాట్లాడతారు. ఏదేదో మాట్లాడితే మళ్ళీ అవన్నీ ప్రెస్లో మీడియాలో ఇరుక్కొని దీపక్ రెడ్డి లాగా ఇరుక్కొని ఏదో సమస్యలు తెచ్చుకుంటారు. జనసేనలో కనీసం తెలుగుదేశంలో అయినా 4 మాటలు మాట్లాడగలిగిన సీనియర్ లీడర్లు ఉన్నారు. జనసేనలో ఎవరున్నారు చెప్పానంటే పవన్ కళ్యాణ్ గారిని ఏమున్నా ఆయనే మాట్లాడాలా. ఇప్పుడు నాగబాబు గారిని ఎవరిని మన మనోహర్ గారిని మాట్లాడడం, ఎవరెవరు మీరు ఉన్నారు కదా, మీరు ఎందుకు మాట్లాడరు అని ఆయన అంటాడు. ప్రాంతీయ పార్టీల్లో అధినాయకులు ఎవరికి స్వేచ్ఛనివ్వకుండా సందర్భం వచ్చినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు, మీరు ఎందుకు యాక్టివ్గా లేరు అని అడగడం వల్ల ప్రయోజనం లేదు. ఎవరు యాక్టివ్గా ఉండరు, మాకు ఎందుకు ఆయన పెద్ద ఆయన చూసుకుంటాడు లేని వాళ్ళు వదిలేస్తారు. అదే కదా జరిగేది, అన్ని ప్రాంతీయ పార్టీల్లో అదే జరిగేది. ఒకవేళ స్వేచ్ఛగా మాట్లాడడం మొదలు పెడితే, పయ్యావుల కేశవ్ ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద వివరించడం మొదలు పెడితే ఆయన ఆ పోస్టులో ఉంచడు ఈయన చంద్రబాబు నాయుడు గారు. ఈయనైతే నాగబాబు గారు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి మాట్లాడడం మొదలు పెడితే అయ్యా స్వామి నువ్వు గమనుండు అని అంటారు. కాబట్టి ఎంత మేరకు మాట్లాడాలి, ఎంత మేరకు మాట్లాడకూడదు అనేది వాళ్ళకే కన్ఫ్యూజన్. ఇప్పుడు బాధపడితే ఎట్లా? ప్రాంతీయ పార్టీల్లో ఎవరికి మాత్రం స్వేచ్ఛ ఉంది చెప్పండి? జాతీయ పార్టీల్లో కూడా లేదు, ప్రాంతీయ పార్టీల్లో లేదు. ఎవరో ఒక అధినాయకుడు ఉంటాడు, ఆయన కనుసన్నల్లో పార్టీలు నడుస్తూ ఉంటాయి. ఇది వాస్తవం.
అంతే ఉన్న బలాన్ని ఉపయోగించుకోవాలి, అంటే ఉన్నంత వరకు అందరూ మాట్లాడేయాలి, ఈ దాడి సరిపోదు ఇంకా పెరగాలి అనే ఉద్దేశం కాబోలు, లేకపోతే ఉన్న మీడియా సరిపోలేదు, లేకపోతే సోషల్ మీడియా సరిపోలేదు, మిగతా నాయకులు కూడా మాట్లాడితే మీకు ఇంకా బ్రహ్మాండమైన కంటెంట్ మీడియా ఉంది వస్తుంది కదా, మీకు మంత్రులు ఎందుకు, మీకు మాట్లాడడానికి ప్రతిరోజు మాట్లాడడానికి మీడియా ఉంది కదా, ప్రతిరోజు మాట్లాడు. తిరుమల లడ్డూని కల్తీ కొవ్వు అనే విషయాన్ని పక్కన పెట్టి మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, మీరు తెచ్చే లక్షల ఉద్యోగాల మీద, మీరు అమలు చేసే సూపర్ 6 మీద, ఇలా ప్రజలకు ఉపయోగపడే మీరు ఏమేమి చేస్తున్నారు, కేంద్ర పథకాలు ఏమేమి చేస్తున్నారు, రేపు మన బడ్జెట్లో ఏం తెచ్చారు, రేపు విశాఖ ఉక్కును కాపాడతారా వదిలేస్తారా, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి మీరు ఏమేమి చేయబోతున్నారో మీరు మాట్లాడండి. అందరూ ప్రతిరోజు ప్రతి మంత్రి మాట్లాడండి, ఎవరికేం అభ్యంతరం లేదు. ఇట్లా ఇష్యూలు కాదు మాట్లాడాల్సింది, ప్రజలకు ఇబ్బంది పెట్టే ఇష్యూల మీద ఎందుకు ఊరికే తెగలాగే వరకు చర్చలు నడుపుతారు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.